Hello students. So in the last class we have discussed about the ommatidium, right? Structure of ommatidium. So compound eyes lo there are facets which are having ommatidium. Okay, this each ommatidium is acting like a unit, structural and function unit of compound eye. Okay, so cockroach lo చూడడానికి ఉపయోగపడేటువంటి ఒక అవయవం, సెన్సరీ ఆర్గాన్. ఓకే, నెక్స్ట్, సో ఇఫ్ యూ సీ ద డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ommatidium, the first part, this part is called light gathering portion and this is called light detecting portion. Fine. So it light gathering portion consists of cornea, corneogen cells, cone cells and crystalline cone. Fine. Whereas the light detecting area is made up of retinal cells which are generally 7 to 8 in number, and finally inside this there is a solid long structure called rhabdome. Okay, this one rhabdome internally. Okay, and these cells are laid on the basement membrane. Basement membrane పైన ఆధార త్వచం పైన కూడా ఇవన్నీ ఇలా సెల్స్ అన్నీ కూడా అలా 2000 వరకు ఉంటాయి ommatidium. ఇది ఒక్క ommatidium, అలా 2000 ommatidium ఉంటాయి ఒక్క కాంపౌండ్ ఐలో. సో వీటన్నిటిలో లైట్ అనేది క్రిస్టలైన్ కార్నియా నుండి క్రిస్టలైన్ కోన్ పైన పడి లైట్ అలా ర్యాబ్డోమ్ నుంచి ఫైనల్గా ఇక్కడికి ఫోకస్ అవుతుంది. ఓకే, సో అలా ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. అలా బయటికి నర్వ్స్ రావడం జరుగుతుంది. ఈ నర్వ్స్ అన్నీ బయటికి వచ్చి ఆప్టిక్ నర్వ్స్ లాగా ఉంటాయి. ఓకే, సో ఇవి నర్వ్ రింగ్ వరకు కూడా పాస్ అవుతాయి. ఫైన్. నెక్స్ట్ నౌ విల్ సీ ద ఫంక్షనింగ్ ఆఫ్ ommatidium. ఫంక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఇఫ్ యూ సీ ద ఫంక్షన్ ఆఫ్ ommatidium, so based on the position between the retinular cells and the vitrellae, so cone cells ki madhyalo difference అనేది ఉంటుంది. సో రెటిన్యులే సెల్స్ అండ్ విట్రిల్లే సెల్స్, విట్రిల్లే అంటే ఏంటి, కోన్ సెల్స్. సో వాటి మధ్యలో పొజిషన్ ఆర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో డయూర్నల్ అండ్ నాక్టర్నల్ ఇన్సెక్ట్స్, జనరల్గా కాక్రోచ్ వచ్చి నాక్టర్నల్ ఇన్సెక్ట్ అంటే ఏంటి, నైట్ టైంలో యాక్టివ్ ఉండేటువంటి ఒక ఇన్సెక్ట్, రైట్. బట్ అదర్ ఆర్గానిజమ్స్ కొన్ని డే టైంలో కూడా యాక్టివ్గా ఉంటాయి. సో డే టైంలో ఉన్నటువంటి ఇన్సెక్ట్స్, యాక్టివ్గా ఉండేటువంటి ఇన్సెక్ట్స్లో డిఫరెంట్గా ఉంటుంది, అండ్ నాక్టర్నల్ నైట్ టైంలో యాక్టివ్గా ఉండేటువంటి ఆర్గానిజమ్స్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో నైట్ టైంలో యాక్టివ్గా ఉండేటువంటి ఇన్సెక్ట్స్లో ఒకటి ఏంటి, కాక్రోచ్. ఫైన్. వేరాజ్ హౌస్ ఫ్లైస్, అదర్ ఇన్సెక్ట్స్ ఆర్ జనరలీ యాక్టివ్ డ్యూరింగ్ ద డే టైంలో యాక్టివ్గా ఉంటాయి. ఓకే, సో డిఫరెన్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే రెటిన్యులే సెల్స్ అండ్ విట్రిల్లే సెల్స్ మధ్యలో ఉంటుంది. సో వాటి మధ్యలో ఉన్నటువంటి స్పేస్, సో అంటే ఏంటి, ఈ రెటిన్యులర్ సెల్స్ ఉన్నాయి కదా, వీటి ప్లస్ ఈ కోన్ సెల్స్ మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది అనమాట. గ్యాప్ ఉంటే వాటిని సో నైట్ టైం నాక్టర్నల్ ఇన్సెక్ట్స్లో స్పేస్ అనేది ఉంటుంది, క్లియర్ జోన్ ఉంటుంది. వేరాజ్ డే టైంలో యాక్టివ్గా ఉండేటువంటి ఇన్సెక్ట్స్లో ఆ ప్లేస్ అనేది దగ్గరగా ఉంటుంది అనమాట. ఓకే, సో నౌ విల్ సీ అబౌట్ ద how it is going on. First we'll see in case of nocturnal insects like cockroach. Okay, nocturnal అంటే నైట్ టైంలో యాక్టివ్గా ఉండేటువంటి ఇన్సెక్ట్స్లో cockroach is one of the example, and the ommatidium in this is called as scotopic ommatidium. Okay, scotopic ommatidium అంటాం. And the image formed is superposition image. ఎందుకు అంటే, so I will say why it is superposition image. So the retinuli cells are deep below the crystalline cone and there is a clear zone between them. Okay, retinular cells ఉన్నాయి కదా, ఇలా ఈ రెటినులర్ సెల్స్కి అండ్ ఈ కోన్ సెల్స్కి మధ్యలో ఒక క్లియర్ జోన్ అనేది ఉంటుంది, స్పేస్ అనేది ఉంటుంది. సో లైట్ అనేది ఇలా ఫోకస్ అయ్యి వీటి పైన పడడం జరుగుతుంది, ర్యాబ్డోమ్ పైన పడుతుంది. అండ్ ఒక ommatidium నుంచి ఇంకో ommatidiumకి లైట్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. సో ఇంటెన్సిటీ తగ్గుతుంది కాబట్టి ఒక ommatidium నుంచి ఇంకో ommatidium పైన ఫోకస్ అవ్వడం జరుగుతుంది. సో లైట్ అనేది ఎస్కేప్ అవుతుంది. రెటినులర్ షీట్ ఈజ్ యాబ్సెంట్. ఇక్కడ రెటినులర్ షీట్ అనేది ఉండదు. సో అది యాబ్సెంట్ అవ్వడం ద్వారా ఏమవుతుందంటే లైట్ అనేది కార్నియా నుంచి ర్యాబ్డోమ్ పైనకి ఎంటర్ అయిన తర్వాత ఈ ర్యాబ్డోమ్ నుంచి అడ్జసెంట్ ర్యాబ్డోమ్స్ పైన కూడా ommatidiumsలో ఉన్నటువంటి ర్యాబ్డోమ్స్ పైకి కూడా మళ్ళీ లైట్ అనేది వెళ్తుంది. సో ఇలా చూడండి, ఇది కోన్ సెల్స్ అనుకోండి, ఇలా క్లియర్ జోన్ ఉంటుంది అండ్ అగైన్ కింద ర్యాబ్డోమ్ ఇలా పాస్ అవుతుంది. ఇది రెటినులర్ సెల్స్. సో
సో రెటినల్ సెల్స్ ఇలా ఉంటాయి కదా, సో క్లియర్ జోన్ ఉంది, లైట్ అనేది ఇలా పాస్ అయ్యి రెటినులర్ షీట్ అనేది యాబ్సెంట్ ఇక్కడ. సో లైట్ ఏమైంది, ఒక్క ఒమిటీడియం నుంచి ఇంకొక ఒమిటీడియం అడ్జసెంట్ ఒమిటీడియంలోనికి పాస్ అవ్వడం జరుగుతుంది. అంటే ఏంటి, ఓవర్లాపింగ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అందుకే ఇలాంటి ఇమేజెస్ని సూపర్ పొజిషన్ ఇమేజెస్ అంటారు. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్కోటోపిక్ అండ్ ఫోటోపిక్ ఒమిటీడియం. ఫోటోపిక్ అంటే డే టైంలో యాక్టివ్గా ఉండేటువంటి ఇన్సెక్ట్స్లో కనిపిస్తుంది, అంటే హౌస్ ఫ్లైస్లో జనరల్గా ఒమిటీడియంని ఫోటోపిక్ ఒమిటీడియం అంటాం. అండ్ కాక్రోచ్లో స్కోటోపిక్ SCOTOPIC, whereas photopic PHOTOPIC ఒమిటీడియం ఈస్ కాల్ ఇన్ డైర్నల్ ఇన్సెక్ట్స్ లైక్ హౌస్ ఫ్లైస్, డే టైంలో యాక్టివ్గా ఉంటాయి ఇవి. నెక్స్ట్ ఓకే, ఇక్కడ రెటినల్ షీట్ అనేది ఉండదు. ఓకే, సో అందుకే ఒక ఒమిటీడియం నుంచి ఇంకో ఒమిటీడియంకి లైట్ అనేది ఫోకస్ అవ్వడం జరుగుతుంది. సో లైట్ అలా ఎంటర్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఓవర్లాపింగ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది, లేదా బ్లర్డ్ ఇమేజ్. ఓకే, బ్లర్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఫైన్, సో దిస్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఈస్ కాల్డ్ సూపర్ పొజిషన్ ఇమేజ్. ఫైన్, నెక్స్ట్ now we'll see about the photopic ommatidium, that is in the daytime what happens, insects like house flies, diurnal insects, apposition image is formed. Apposition image is formed. Okay, so light enters from the corneal lens to the crystalline cone to the rhabdome, and here they are screened by primary and secondary pigment sheet. So మీరు చూసారు లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను, సో కోన్ సెల్స్కి ప్రైమరీ పిగ్మెంట్ షీట్ ఉంటుంది, అంటే కార్నియోజన్స్ ఫైనల్గా ఏమవుతాయి, లాటర్గా దే ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ప్రైమరీ pigment sheet. Then the retinal cells are again transformed into secondary pigment sheet. సో షీట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఈ రెండు షీట్స్ ఉండడం ద్వారా ఏమవుతుంది, లైట్ అనేది ఒక్క ఒమిటీడియం నుంచి ఇంకో ఒమిటీడియంకి పాస్ అవ్వదు. అండ్ రెటినల్ సెల్స్ ఆర్ జస్ట్ బిలో ద క్రిస్టలైన్ కోన్. ఇక్కడ స్పేస్ క్లియర్ జోన్ అనేది ఉండదు, డైరెక్ట్గా వీటి కిందనే రెటినులార్ సెల్స్ ఉంటాయి, కోన్ సెల్స్ కిందనే రెటినులార్ సెల్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ స్మాల్ అండ్ మొజాయిక్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్. ఇక్కడ స్మాల్ ఇమేజ్ అండ్ మొజాయిక్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్. ఓకే, సో అలా ఇలాంటి ఇమేజ్ని మనం ఎపోజిషన్ ఇమేజ్ అంటాం. వేరాస్ బ్లర్డ్ ఆర్ ఓవర్లాపింగ్ ఇమేజెస్ని సూపర్ పొజిషన్ ఇమేజ్ అని అంటాం. ఓకే, సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద ఒమిటీడియం ఇన్ డే టైమ్ అండ్ నైట్ టైమ్. నైట్ యాక్టివ్ ఇన్సెక్ట్స్ లైక్ డే టైంలో యాక్టివ్ ఉండేటువంటి ఇన్సెక్ట్స్లో వేరుగా ఉంటుంది, అండ్ నైట్ టైంలో యాక్టివ్గా ఉండేటువంటి ఇన్సెక్ట్స్లో డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద అబౌట్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఒమిటీడియం ఇన్ కాక్రోచ్. Fine. Next, in the cockroach, ocelli, simple eyes are present. They are present at the base of antenna. Antenna ఉంటాయని చెప్పాను కదా హెడ్ పైన, హెడ్ రీజన్లో. సో that antenna is generally at the base of that antenna sensitive to light. This area, ocelli or simple eye, is very sensitive to light. సో లైట్లో ఇంటెన్సిటీ బట్టి అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇమేజ్ ఫార్మేషన్. జనరల్గా ఇది ఇమేజ్ ఫార్మేషన్కి హెల్ప్ అవ్వదు, బట్ లైట్ ఎంత ఇంటెన్సిటీతో వస్తుందని చెప్పడానికి, మెజర్ చేయడానికి ఈ ఆసిలై అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, ఆసిలై ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్, సింపుల్ ఐ. ఫైన్, సో దిస్ ఈజ్ అబౌట్ ది సెన్సరీ ఆర్గాన్స్ ఇన్ cockroach. Fine, now we'll see about the reproduction in Periplaneta americana or cockroach. So if you see the reproduction in cockroach, generally cockroach is a dioecious organism. Dioecious, di ante so two organism, eicious, so ante unisexual organism. అంటే ఏంటి అంటే ఒక ఆర్గానిజంలో ఓన్లీ ఒక సెక్స్ మాత్రమే ఉంటుంది, ఇంకో ఆర్గానిజంలో ఇంకో సెక్స్ ఉంటుంది, అంటే సెక్సెస్ ఆర్ సపరేట్. సో మేల్ ఆర్గానిజంలో మేల్ సెక్స్ ఆర్గాన్స్ ఉంటాయి, ఫీమేల్ ఆర్గానిజంలో ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ ఉంటాయి. సో అలాంటి కండిషన్ని డైషియస్ అంటారు. సపరేట్గా ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో డిఫరెంట్ సెక్స్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. సో మేల్ ఆర్గానిజంలో మేల్ సెక్స్ ఆర్గాన్స్ ఉంటాయి, ఫీమేల్ ఆర్గానిజం ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో దాట్స్ వై ఇట్ ఈస్ షోయింగ్ సెక్షువల్ డైమార్ఫిజం. సో దే ఆర్ డిఫరెంట్ ఇన్ సెక్షువల్లీ. సో సెక్షువల్ డైమార్ఫిజం ఈజ్ సీన్. నెక్స్ట్, ఫీమేల్స్ హ్యావ్ షార్ట్ అండ్ బ్రాడ్ అబ్డామిన్. సో అబ్డామిన్లో డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఫీమేల్స్లో అబ్డామిన్ ఎలా ఉంటుంది, చిన్నగా ఉండి బ్రాడ్గా, ఓకే, వెడల్పుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ బ్రూడ్ పౌచ్ అనేది ఉంటుందని చెప్పాను నేను లాస్ట్ క్లాస్లో మీకు. 7th 8th సెగ్మెంట్స్లో ఏమైపోయింది, 9 సెగ్మెంట్లో
బోట్ షేప్డ్ సెగ్మెంటర్గా ఉంటుంది అండ్ బ్రూడ్ పౌచ్ అనేది ఉంటుందని చెప్పాను నేను. సో ఫీమేల్స్ హ్యావ్ షార్ట్ అండ్ బ్రాడ్ అబ్డామిన్ అండ్ బ్రూడ్ పౌచ్ ఇస్ ప్రెసెంట్, వేరాజ్ ఫీమేల్లో యానల్ స్టైల్స్ ఆర్ యాబ్సెంట్. ఓకే, యానల్ స్టైల్స్ అనేవి ఉండవు. అంటే కాక్రోచ్ లాస్ట్ సెగ్మెంట్లో మీరు చూసుకున్నట్లయితే కనుక ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదా. సో ఇది యానల్ స్టైల్ అనుకోండి. యానల్ సర్కై ఇలా ఉంటాయి కదా. సో స్పెషల్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రెసెంట్, దోస్ ఆర్ కాల్డ్ యానల్ స్టైల్. దీస్ ఆర్ యానల్ సర్కై. So anal cerci is present in both male and female organisms, but this anal styles are present only in the males. Okay, males lo untundi, ఇది male organism anamata. So female lo ivi undavu, anal styles undavu. Okay, and abdomen is short and broad. Okay, so that is about the differences in the male and female cockroach. So narrow ఉందనుకోండి, అబ్డోమిన్ నారో ఉందంటే అది మేల్ కాక్రోచ్ అని అనుకోవాలి. ఫైన్. నెక్స్ట్, now we'll start with the male reproductive system of cockroach or male reproductive system in cockroach. So generally cockroach is a dioecious organism, ante male sex organs are different and present in one organism, and so male sex organs are present in the male organism and female sex organs are present in separate other organism. Fine. Next, now we'll see about the male reproductive system in cockroach. So here it is made up of few things, that is it is made up of male reproductive system is made up of few things, that is testis, vasa deferens, ejaculatory duct, seminal vesicles, gonophore, phallic glands, utriculus gland. Fine. Testis, vasa deferens, ejaculatory duct, seminal vesicles, gonophore and phallic glands, and finally utricular gland or mushroom gland antam. Fine. Now we will see about the structure of this gland. So if you see the diagrammatic representation of male reproductive system in the male cockroach, this will be the situation, and this is the diagram. Okay, it is made of testes. Okay, testes are present, and from this testis vas deferens is found, vasa deferens. Again ejaculatory duct is present, gonophore, the opening is called gonophore, male gonophore. Okay, so testis, inside this testis, so see here, if you see the position of the testis, it is present from 4th to 6th segment, lateral sides లో 4th నుంచి 6th segments వరకు ఈ టెస్టిస్ అనేవి ఎక్స్టెండ్ అవుతాయి 3 lobes కింద కనిపిస్తాయి. సో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఫ్రమ్ 4th to 6th segment. ఓకే, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద lateral sides లో ఉంటాయి, and they are giving rise to vas deferens, tube-like structures called long tube-like structures called vas deferens. Fine. And inside this testis sperms are produced. Okay, sperms are produced, and these sperms are entering into the vas deferens. Okay, sperms అన్ని ఇక్కడ నుంచి వచ్చి ఫైనల్గా ఈ సెమినల్ వెసికల్స్లో స్టోర్ అవుతాయి. ఫైన్. సెమినల్ వెసికల్స్లో స్టోర్ అవుతాయి. So here this gland is called as utricular gland. It is made up of two things, small tubules and long tubules. Small tubules ni utriculi minor antam, and big tubules are called as utricular major. Next, surrounding this there is a gland called phallic gland. Phallic gland untundi. Okay, a particular function of this phallic gland is not known, but some maybe some secretions are released by this phallic gland which are helpful for copulation. Fine. Next, so the sperms which are stored in the seminal vesicles are released through the male gonophore. Okay, there are phelomeres here. Phelomeres unnai. Phelomeres are present on the right side, left side, on the ventral side, on the dorsal side. Okay, so these are generally helpful for this gonophore is helpful for releasing the sperms. Fine. So there is a structure called like which is similar to the penis. Okay, so there is a structure which is similar to penis, but which is not like here it will be like penis. Okay, so these are the different, so these are the structures which are present in the male cockroach. Okay, testis, vas deferens. In the testis sperms are produced, and these sperms are released into the vas deferens,
and they are stored in the seminal vesicles. There are small tubules and large tubules. Small tubules is also called as utriculi minor, and the large tubules are called utriculi majors. Okay, next it is releasing out a duct called ejaculatory duct. The sperms are released from this ejaculatory duct through a pore called male gonophore. Surrounding this male gonophore there are some phelomeres. Okay, there are different types of phelomeres. Okay, right side, on the right side, on the left side, on the ventral side and the dorsal side. Okay, so like that they are present. Fine. So these are the different types of structures which are present in the male reproductive system. If you see, in case of male reproductive system, testes are present on the lateral side from 4th to 6th segment, and they produce sperms. And if you see mushroom gland, though this utriculi gland is also called as mushroom gland, which is accessory gland which is present in the 6th and 7th segment. Fine. Next, external genitalia are nothing but gonophore, gonopophysis or gonophore, and phelomeres. Okay, these phelomeres are made up of chitin, and hence they are called as chitinous phelomeres. Fine. Next, there are some spermatophores, which are nothing but bunch of sperms which are stored in the seminal vesicles. Okay, the bunch of sperms which are stored inside the seminal vesicles are called స్పొమెటోఫోర్స్. అంటే శుక్ర కణాలన్నీ కూడా విడుదలైన వెంటనే ఈ వ్యాస డిఫరెన్స్ ద్వారా సెమైనల్ వెసికల్ అనేటువంటి గ్రంథిలో వచ్చి స్టోర్ అవుతాయి. సో ఇక్కడ స్టోర్ అయినటువంటి శుక్ర కణాలని ఒక గుత్తులుగా ఇవన్నీ కూడా ఏర్పడతాయి అన్నమాట. ఆ గుత్తులని స్పొమెటోఫోర్స్ అంటాం. ఫైన్. సో ఇక్కడ స్పొమెటోఫోర్స్ అంటే ఏం లేదు, దీస్ ఆర్ బంచ్ ఆఫ్ స్పర్మ్స్. శుక్ర కణాలన్నీ కూడా ఒక గుత్తులుగా ఏర్పడి ఇక్కడ నిలువుగా ఉంటాయి. ఫైన్. In the seminal vesicle they are stored. Fine. So this is about the male reproductive system in cockroach. Fine. In the next class I'll discuss about the female reproductive system. So generally the cockroach is dioecious organism, ante sexes are separate, so it is showing sexual dimorphism. And females has short and broad abdomen. Abdomen ante telusu kada, abdomen lo 10 segments ఉంటాయి. హెడ్ రీజన్లో 6 segments ఉన్నాయి కానీ ఫ్యూజ్ అయిపోయాయి. థొరాసిక్ రీజన్లో 3 segments ఉన్నాయి. ప్రోథొరాక్స్, మిసోథొరాక్స్, మెటాథొరాక్స్. అండ్ అబ్డోమినల్ రీజన్లో 10 segments ఉన్నాయి. సో ఆ 10 segmentsలో టెస్టిస్ వచ్చేసి 4th to 6th segmentలో ఉంటాయి, అండ్ 6th to 7th segmentలో మష్రూమ్ గ్లాండ్ ఉంటుంది. సో దీస్ ఆర్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్, టెస్టిస్ ఆర్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ సెక్రెటింగ్ ద స్పర్మ్స్. ఫైన్. సో మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏంటి? టెస్టిస్ నుంచి స్పర్మ్స్ రిలీజ్ అవుతాయి. ఈ స్పర్మ్స్ అనేవి సెమైనల్ వెసికల్స్లో స్టోర్ అవుతాయి. ఎప్పుడైతే కాపులేషన్ జరుగుతుందో ఈ గోనోఫోర్ ద్వారా, మేల్ గోనోఫోర్ ద్వారా ఫీమేల్ కాక్రోచ్లోనికి స్పర్మ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఓకే, ఇక్కడ స్పర్మ్స్ అన్నీ కూడా బండల్స్గా స్టోర్ అయ్యి ఉంటాయి. ఆ స్టోర్ అయినటువంటి స్పర్మ్స్ని స్పర్మెటోఫోర్స్ అంటాం. ఫైన్. సో దిస్ ఈస్ అబౌట్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ డిస్కస్ అబౌట్ ద female reproductive system in cockroach or Periplaneta americana. Fine. Scientific name వచ్చేసి Periplaneta americana. సో ఈ ప్రతి ఒక్క టాపిక్, డైజెషన్, ఎక్స్క్రీషన్, రిప్రొడక్షన్, రెస్పిరేషన్, సర్క్యులేషన్, ఇవన్నీ కూడా 8 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్. ఫైన్. థ్యాంక్ యూ.